హాయ్ అండి అందరికీ. గుబ్బలమ్మ తల్లి సారే ఉత్సవం రెండవ పాటలో చూపిస్తాను అని చెప్పాను కదండి. ఇది రెండవ పాటలోదండి. ఫస్ట్ పాటలో అయితే అమ్మవారి అలంకరణ అలాగే గుడి అలంకరణ చూపించాను. ఇదైతే సారి తీసుకొచ్చే ప్రోగ్రాం అండి. మొత్తం అందరూ కూడా ఊరందరూ కూడా అమ్మవారి గుడి దగ్గరికి ఊరేగింపుగా వస్తున్నారండి సారి తీసుకుని. అలాగే ఫస్ట్ మొదటిసారిగా అమ్మవారికి పుట్టింటి వాళ్ళ సారి వస్తుందండి. ఇది పుట్టింటి వాళ్ళు తీసుకొచ్చే సారి అన్నమాట. ఊరిలో కొల్లూరు వారు అని ఉన్నారండి. ఆ ఇంటి పేరుతో ఉన్న వాళ్ళు పుట్టింటి వాళ్ళు అన్నమాట. వాళ్ళు ఫస్ట్ అమ్మవారికి సారి తీసుకుని వస్తారు. తర్వాత మిగిలిన వాళ్ళు భక్తులందరూ తీసుకుని రావాలన్నమాట. వీళ్ళు పుట్టింటి వాళ్ళండి. అమ్మవారికి పుట్టింటి వాళ్ళు అన్నమాట. ఫస్ట్ సారి తీసుకొస్తున్నారు. అలాగే సారి తీసుకురావడం అనే ఉత్సవం సందర్భంగా ఒక చిన్న జాతర లాంటిది కూడా ఏర్పాటు చేశారండి గుడి పెద్దలు. దాని మూలంగానే ఇక్కడ వీళ్ళు ఆసాద వాళ్ళు డ్యాన్స్ వేస్తున్నారన్నమాట. ఒక చిన్న జాతరలాగా ఏర్పాటు చేశారు. అయితే ఊరి జనాలందరూ కూడా ఫస్ట్ అమ్మవారి పుట్టిల్లు ఉంటుందండి. ఊరి మధ్యలో ఉంటుంది పుట్టిల్లు. పూర గుడిసి వేస్తారు అక్కడ మీట్ అయ్యారండి. మొత్తం అందరూ అక్కడ చేరిన తర్వాత అందరూ అక్కడ వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఊరేగింపుగా అమ్మవారి దేవాలయానికి అయితే వచ్చారు. అయితే వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఉండేది అమ్మవారి పూరు గుడిసె అండి. అమ్మవారి పుట్టిల్లు ఆ స్థలం దగ్గర ఉన్నారనమాట. ఇక్కడ ఒక ఆవిడికి అమ్మవారు వచ్చారండి. అమ్మవారికి పొగ వేస్తున్నారు. తమ్ముడు వరుస అవుతాడండి. ఈ సంతోషంలో అమ్మవారు చాలా సంతోషంగా ఉన్నారండి. ఆవిడ మీదకి వచ్చి అయితే నాకు చాలా సంతోషంగా ఉంది, నేను చాలా సంతోషంగా ఉన్నానని చెప్తున్నారండి. అక్కడ అమ్మవారు వచ్చారు ఒక ఆవిడ మీదకి. ఈ అమ్మాయి మా చెల్లండి. ఈ బ్లూ కలర్ శారీ కట్టుకున్న అమ్మాయి పొగ తీసుకువెళ్తుంది కదండి. అక్కడి నుంచి ఆవిడ ఊరేగింపుగా అయితే అమ్మవారి గుడికి అయితే వస్తున్నారండి. అప్పటికి పుట్టింటి వాళ్ళ సార్ అయితే సమర్పించేశారు అమ్మవారికి.
ఇదిగోండి భక్తులందరూ కూడా అమ్మవారికి వారి వారి స్తోమతకు తగ్గట్టు సారి తీసుకుని వచ్చారనమాట. మొత్తం అందరూనండి ఊరంతా కదిలి వచ్చిందండి అమ్మవారి సారి ఉత్సవానికి. చలివిడి, పానకాలు, ఇంకా వేరే వేరే స్వీట్స్ చాలా చాలా ఘనంగా జరిగిందండి ఉత్సవం అయితే. చాలా ఘనంగా అయితే ఉత్సవం జరిగిందండి. అయితే మొత్తం జనం అందరూ కూడా ఊరేగింపు తర్వాత మొత్తం అందరూ ఆలయానికి చేరుకున్నారండి. అందరూ ఆలయానికి చేరుకున్నారు. చూసారండి మొత్తం అందరి చేతుల్లోని వాళ్ళకి స్తోమత తగ్గట్టు స్వీట్స్ సారి తీసుకుని వచ్చారండి అమ్మవారికి సమర్పించుకోవడానికి. గుడి అయితే ఖాళీ లేదండి, అసలు ఇసుకేస్తే రాలదు అన్నట్టు అసలు ఖాళీ లేదండి. గుడి చాలా ఫుల్గా నిండిపోయారు భక్తులతో. పక్కనైతే భజన కూడా చేస్తున్నారండి. వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు భజన చేస్తున్నారు. ఆ వీడియో అయితే రాలేదు. అంటే మేము ఈ గుడి అంటే అటు ఇటు తిరిగి హడావిడిలో ఉన్నామండి. అందుకని అన్ని వీడియోలు కూడా కవర్ చేయలేకపోయాము. అలాగే ఈసారి తీసుకురావడానికి వచ్చిన భక్తులందరికీ కూడా గుడి పెద్దలు అయితే భోజనాలు ఏర్పాట్లు చేశారండి. అందరికీ కూడా సంతర్పణ కింద భోజనాలు పెట్టారు. చాలా బాగా చాలా ఘనంగా జరిగిందండి ఉత్సవం అయితే. అంతా అయిపోయిన తర్వాత తీసిన వీడియో అండి. ఉత్సవం అంతా ప్రశాంతంగా జరిగింది. అమ్మవారు చూసారా ఎంత శాంతంగా కూర్చుని ఉన్నారో, ఎంత శాంతంగా కనిపిస్తున్నారో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి.